మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం ఘటనపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి తన అవినీతిని కప్పిపుచ్చేందుకే ఫైళ్ల కాల్చివేతకు పాల్పడినట్లు మంత్రి అనగాని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారం వచ్చినట్లు అనగాని వెల్లడించారు. వారం రోజుల క్రితం పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుపై ల్యాండ్ కన్వర్షన్కు దరఖాస్తు చేసినట్లు మంత్రి తెలిపారు. 986 ఎకరాల అసైన్డ్ భూములను పెద్దిరెడ్డి బినామీలకు ఇచ్చారని, వాటిని త్వరలో రద్దు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కీలక ఫైళ్లలో 90% కంప్యూటర్లో ఉన్నాయని, మిగతా ఫైళ్లు ఏం దగ్ధమయ్యాయనే అంశంపై ఆరా తీస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఈ యొక్క ఫైలు దగ్ధం అనేది చాలా కామన్గా అయిపోయింది. కానీ గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు చేశారు కాబట్టి అవన్నీ కూడా కప్పిపుచ్చే విధంగా వాళ్ళు చేసుకున్నటువంటి దోచుకున్నటువంటి ప్రక్రియనంతా కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క ఫైలు దగ్ధం మనం చూస్తూ ఉన్నాం. గతంలో దోచుకున్న ల్యాండ్ అన్ని కూడా క్లియర్ చేసుకునే విధంగా ఏదైతే 982 ఎకరాలు పుంగనూరులో అవ్వచ్చు, మదనపల్లిలో కూడా దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా దోచుకునే విధంగా చుక్కల భూములు అవ్వచ్చు, డీకేటీ పట్టాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకున్నటువంటి పరిస్థితి చాలామందికి తెలిసిందే. మా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. అయితే గత వారం అక్కడ శాసనసభ్యుడు కూడా షాజహాన్ గారు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓని కానీ అడగటం, ఏంటి కన్వర్షన్స్ బాగా జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఈ పెద్దిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని అడగటం, మరి నిన్న ట్రాన్స్ఫర్లో కొత్త జేసీ రావటం, వాళ్ళు ఇవాళ జాయిన్ అవ్వటం, అంటే ఈ ప్రక్రియ అంతా కూడా జరిగే తరుణంలో వాళ్ళు చేసినటువంటి అరాచకం అంతా కూడా కవిపుచ్చాలని చెప్పే విధంగా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, జూలై నెలలో కూడా వీళ్ళు ల్యాండ్ కన్వర్షన్లు కానీ పెద్దిరెడ్డి పేరు మీద ఉండొచ్చు, వారి శ్రీమతి గారి పేరు మీద, స్వర్ణత గారి పేరు ఉండొచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు అలాగే కొన్ని 982 ఎకరాల గురించి అయితే మనం చెప్పాం. వాళ్ళ అనువాయుల పేరు మీద అందరి మీద కూడా అబాలిషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే పాత పత్రాలను చూపించి 982 ఎకరాలు దోచుకునే పరిస్థితి.